నమస్తే K24 న్యూస్. ఉస్నాబాద్ పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ నాయకులు భారీ మీటింగ్కు జనసమ్మోహనం తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. రాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను ఘన విజయం చేయాలనే లక్ష్యంతో స్థానిక నాయకులు ఇంటింటికి పర్యటిస్తూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మి గారు, అలాగే చిత్తారి పద్మా రవీందర్ దంపతులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరై ఉస్నాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నూతన ప్రణాళికకు తోడ్పాటు అందించాలని వారు కోరారు. ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. డిసెంబర్ 3న మధ్యాహ్నం 1:30కు రేవంత్ రెడ్డి గారు మన స్తూపం దగ్గరికి రాబోతుండ్రు. ప్రభుత్వంగా ఇన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి 480 కోట్ల అభివృద్ధి శంకుస్థాపన చేయడానికి కోసం వస్తుండు. మరి ఉస్నాబాద్ చూసుకుంటే నియోజకవర్గం దినదినం అభివృద్ధి దేశాలకు తీసుకెళ్తున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆయనను మన ఉస్నాబాద్కి తీసుకురావడం కోసం ఎన్నో కృషి చేసిండు. ఈరోజు ఉస్నాబాద్లో ఒక్కొక్క వార్డుకు 500 కడపత్రాలు మేము ఆహ్వాన పత్రిక అనేది కొట్టి ప్రతి వార్డులో ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ ఈ పత్రికను ఇవ్వడం జరుగుతుంది. మేము బొట్టు పెట్టి రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు రండి అని చెప్పడం జరుగుతుంది. ఈ ఉద్దేశం చాలా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఉస్నాబాద్ని అభివృద్ధి ఏదో చెప్తాడు. లాస్ట్ మీటింగ్లో ఆయనే మేము ముందు ఏం చెప్పలేకపోతున్నాం ప్రజలకు. మన ఉస్నాబాద్కి అయితే ఏదో ఒక హామీ ఇస్తాడని అందరూ ప్రజలు ఆకాంక్ష కొరకు ఎదురు చూస్తున్నాం. మా ఉస్నాబాద్ పట్టణంలో మాకు మంత్రివర్యులు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంట గడప గడపన తిరుగుతూ కడపత్రం ఆహ్వానం మా 20 వార్డులలో మా కార్యకర్తలం అందరం కలిసి ఇవ్వడం అనేది జరిగింది. ఏదైతే మహాసభ 3వ తారీఖున జరగబోయే మహాసభ ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి వారిలో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే కనుక 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉస్నాబాద్లో అడుగు పెడుతున్న మంత్రి గారికి ఘన స్వాగతము పలుకుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందంజలో ఉంచడం కోసము, అలాగే మన ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో చూపించడం కోసము వారు వస్తున్నారు. వారితో పాటు 10 మంది మంత్రులు కూడా రావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే విద్య, వైద్యము, చదువు ఏదైతే అనుకుంటున్నామో అన్ని అంశాల పట్ల ప్రభుత్వము చేపట్టబోయే కార్యక్రమాలని మన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వారు వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో అందరం భాగస్వామ్యం కావాలి అని కోరుకుంటూ ఈ అవకాశంలో భాగంగా పెద్ద